కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. కథాభారతి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి సుమారు 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటి వరకు సుమారు 200కు పైగా కథలు, 600 మంది సబ్స్క్రైబర్లు, 10 దేశాలు, 1000కి పైగా శ్రోతలు, 3 పుస్తకావిష్కరణలు, రచయితల ఔదార్యం, శ్రోతల అభిమానం కథాభారతికి స్ఫూర్తి ప్రదాతలు. వచ్చిన ప్రతి విమర్శను విశ్లేషించుకుంటూ మెప్పును నేల మీద ఉంచి ముందు మార్గానికి కాంతి దర్శకులుగా వాడుకుంటూ పయనిస్తున్న కథాభారతి ఈనాడు మరో ప్రస్థానం మొదలెడనున్నది. కథల నుండి కవితలకు, కవితల నుండి కవనాలకు, కవనాల నుండి దీర్ఘ నవలలకు. ఇటువంటి ప్రస్థానంలో నేటి మెట్టు ఒక పుస్తక పఠనారంభం. ఆదివారాలు చిన్న కథలకు, శనివారాలు సీరియల్స్కు. ఈ శనివారం నుండి ఒక సామాజిక హితాన్ని కోరి రాసిన ఒక పుస్తక పఠనారంభం. ఈ పుస్తక వివరాలకు మొదటి ఎపిసోడ్ను కేటాయిస్తే పుస్తకం మధ్యలో వినదలుచుకున్న శ్రోతలకు అనువుగా ఉంటుందని తలచి ఈ వారాన్ని పుస్తకం మొదట్లో ఉన్న 4 మాటలు చదువుతాను. అటు పిమ్మట వరుసగా 16 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయాన్ని చదివి వినిపిస్తాను. ఈ పుస్తకాన్ని ఆడియోగా రూపొందించి మరికొంతమంది తల్లిదండ్రులకు చేరేలా చేయటమే కథాభారతి ఉద్దేశం. ఈ ప్రయత్నానికి అడిగిన వెంటనే పెద్ద హృదయంతో అనుమతించిన పుస్తక తెనుగుసేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారికి, కన్నడ మూలకర్త శ్రీ రవీంద్ర భట్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రోతల ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఆరంభిస్తున్నాను. 3వ చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెనుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి. ఈ పుస్తకాన్ని తెనుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారు ఎవరికి అంకితం చేశారంటే, గాంధేయవాది, శాంతి కాముకుడు, ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు, రాయలసీమ మహాసభ 1971ల సంచాలకుడు, ఎక్స్ చైర్మన్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ లా కమిషన్, ఎక్స్ ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ కమిటీ యార్డ్, మా నాన్న స్వర్గీయ ఆర్ రామసుబ్బారెడ్డి గారి పాదపద్మములకు ఈ కృతి అంకితం. అలాగే నా రాతల ఎలుగు, వెలుగు చూసేందుకు ఆదరువు తోబుట్టువు డాక్టర్ కృష్ణవేణికి ఎదనిండిన నెనరులు అంటారు ప్రతాప్ రాజులపల్లి. పుస్తకపు తొలిపుటల్లో ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఇలా రాశారు: I was pleased to know that Pratap R. Reddy decided to publish on his own a novelette translated from Kannada into Telugu, Moodo Chevi, a systematic way to teach congenitally deaf children to speak. I am elated to know that he is going to distribute this useful book of guidance free of cost to the needy. I wish him all the best. Dr. Dattatreyu Nori, MD, New York, April 19th, 2024. మూడో చెవికి ముందు మాట రాస్తూ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, నా చిన్ననాటి స్నేహితుడు ప్రతాప్ రాజులపల్లి రాసిన మూడో చెవి పుస్తకం ఇప్పుడే చదివాను. మా ప్రతాప్ మంచి రచయిత, కవి అని తెలుసు గాని నలుగురికి ఉపయోగపడే ఇంత మంచి సామాజిక ప్రయోజనం ఉన్న పుస్తకం రాశాడని తెలియదు. ఈ పుస్తకం చదివిన తరువాత దీనికి ముందు మాట నేనే రాస్తానని అడగడం జరిగింది. రవీంద్ర భట్ అనే ఒక తండ్రి పుట్టుకతో మూగ చెవుడు, డెఫ్ అండ్ డమ్
ఆయన తన కుమారుడి కోసం తన భార్యతో కలిసి చిన్న వయసు నుండే ఆ అబ్బాయికి మాటలు నేర్పించి చివరకు అతడిని బీటెక్ కూడా పాస్ అయ్యేందుకు కృషి చేశారు. ఆ అబ్బాయి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడంటే మనందరం ఆ తల్లిదండ్రుల కృషిని, పట్టుదలను ఎంతగానో అభినందించాలి. ఈ సక్సెస్ స్టోరీనే రవీంద్ర భట్ కన్నడంలో ఒక చిన్న పుస్తకంగా రాస్తే, మన ప్రతాప్ దానిని తెలుగులో కేవలం ఒక అనువాదంలాగా కాకుండా స్వతంత్ర రచనలాగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. నేను ఒక సైకియాట్రిస్టుగా గత 42 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి పిల్లలను మా అనుభవంలో చూసినప్పుడల్లా కొంత బాధగా అనిపించేది. ఇలాంటి వారిని స్పెషల్ స్కూల్స్లో చేర్పించాలనుకున్నా మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి అవకాశాలు తక్కువ. ముఖ్యంగా గ్రామీణ పేద తల్లిదండ్రులకు ఇలాంటి పిల్లలుంటే వారు చాలా ఇబ్బందులు పడుతూ చేసేదేమీ లేక పిల్లల్ని అలానే వదిలేస్తుంటారు. ప్రతాప్ రాసిన ఈ మూడో చెవి చదివితే ఒకరిపై ఆధారపడకుండా తల్లిదండ్రులే శిక్షకులుగా మారి పిల్లలకు వారే శిక్షణనిచ్చి వారిని మామూలు పిల్లల్లాగా ఎలా తయారు చేయవచ్చో ఇది చదివిన ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమవుతుంది. 143 పేజీల ఈ పుస్తకాన్ని ప్రతాప్ చాలా సరళంగా అర్థం అయ్యేట్లు రాశాడు. కొద్దిపాటి చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఈ పుస్తకాన్ని ఒక గైడ్గా తీసుకుని ఎవరికి వారే తమ ఇంట్లోనే పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి రవీంద్ర భట్ దంపతుల్లా వారి పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలరని నా నమ్మకం. ఇంతటి సామాజిక ప్రయోజనాలున్న ఈ చిరు పుస్తకాన్ని రచించడమే కాకుండా అలాంటి తల్లిదండ్రులకు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన మా రాజులపల్లి ప్రతాప్ను మనఃపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో సామాజికంగా ఉపయోగపడే మరిన్ని మంచి పుస్తకాలు ఆయన ద్వారా మన తెలుగు ప్రజలకు అందాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఆత్మీయ మిత్రుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఎండి, సైకాలజీ, నిమ్హాన్స్, డిఎస్సి, ఎస్వి యూనివర్సిటీ, డిపిఎం, మానసిక వైద్య నిపుణులు, డైరెక్టర్, ఇండ్లాస్ హాస్పిటల్స్, విజయవాడ. మలిమాట రాస్తూ డాక్టర్ హనుమంతరాయుడు గారు, శ్రీ ప్రతాప్ రెడ్డి రాజులపల్లి గారు సహజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషా కోవిదుడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మా ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అమెరికా గారి ఆత్మకథను ఇంగ్లీష్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా రాశారు. సాహిత్యపరంగానే కాక బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, రిజర్వ్ బ్యాంక్ రూల్స్ గురించి, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు చాలాసార్లు ఆకాశవాణి ద్వారా తెలియజేశారు. ఆయన గొప్ప సినీ క్రిటిక్ కూడాను. ఆనాడు ఉర్రూతలూగించిన మొఘల్-ఏ-ఆజం సినిమాలో మధుబాల నృత్యం గురించి అద్భుతంగా వివరించాడు. ఇలా ఎన్నో. ఇవి కాక సాహిత్య ప్రపంచానికి సుపరిచితుడే. పూర్వం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు ప్రబంధ కవులు. వారి గ్రంథాలు చదవాలంటే పక్కన తెలుగు నిఘంటువు గాని, పండితులు గాని ఉండాలి. కానీ ప్రతాప్ రెడ్డి కన్నడ పుస్తకమైన మూడో చెవిని అతి సామాన్యుడైన చదువురి కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక భాష నుండి ఇంకొక భాషకు అనువదించడం సులభతరం కాదు. ఇరు భాషలపైన మంచి పట్టు ఉండాలి. శ్రీ ప్రతాప్ రెడ్డి ఇందులో నిష్ణాతులు అని చెప్పవచ్చు. రవీంద్ర భట్ కథారూపంగా చెవిటి పిల్లల తల్లిదండ్రులకు ప్రతీదీ అర్థం అయ్యే విధంగా చెప్పారు. కొందరు వినోదం కోసం రాస్తారు, ఇంకొందరు వికాసం కోసం రాస్తారు. కానీ మరికొందరు లోక కళ్యాణం కోసం రాస్తారు. వీరిద్దరిని నేను కడపటి వర్గానికి చెందిన వారిగా భావిస్తాను. బాహ్య కర్ణిక నుండి వాయుతరంగాలు వెళ్ళి కర్ణికలో ఉన్న సున్నితమైన టింపానిక్ పొరను తాకి వైబ్రేషన్స్ సృష్టిస్తాయి. ఈ వాయుతరంగం మధ్య చెవిలో ఉన్న 3 చిన్న ఎముకలను, మ్యాలెస్, ఇంకస్, స్టేపిస్లను తాకి
ఆ తరువాత కాక్లియర్ను తాకుతాయి. ఈ పొరలో గాలి కణాలు, కాక్లియర్ నాడులు ఉంటాయి. ఇక వాయు తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారి శ్రవణనాడి ద్వారా వెళ్ళి మెదడుకు చేరవేస్తాయి. అప్పుడు మనకు వినికిడి ప్రక్రియ మొదలవుతుంది. దానివల్ల మనం మాటలు నేర్చుకోగలుగుతాం. వీరిద్దరూ మూడో చెవి పుస్తకం సమాజానికి అతి సున్నితంగా అర్థమయ్యేట్లు డాక్టర్స్ కూడా ఇంత విపులంగా చెప్పలేని దాన్ని సమాజానికి అందించారు. వాస్తవిక విషయాన్ని నవలగా రాశారు. చదివిన కొలది ఇంకా ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. పుట్టుకతో వచ్చే జబ్బులను ఆదిలోనే కనుక్కోవాలి అనే సూత్రాన్ని బహు చక్కగా విశదీకరించారు. ఇటువంటి జబ్బులను పాశ్చాత్య దేశాలలో ముందుగానే కనుక్కుంటారు. మన దేశంలో ఎక్కువ మంది మాటలు రాకపోతే కొంతమందికి ఆలస్యంగా వస్తాయని నమ్మి కాలయాపన చేస్తారు. దానివల్ల పుట్టుకతో వచ్చిన చెవుడిని నయం చేయడం కష్టమవుతుంది. 2 సంవత్సరాల లోపే పిల్లలకు వినిపిస్తుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. శబ్దము చేస్తే చెవుడు ఉన్న పిల్లవాడు రెస్పాండ్ అవ్వడు. ఇది తెలిసిన వెంటనే వైద్యులకి చూపించాలి. వారు కొన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు. అప్పటి నుండి తల్లిదండ్రులు నిర్విరామంగా మాటలు నేర్పడంలో 24 గంటలు పనిచేయాలి. గ్రంథకర్త ప్రతి నిమిషం పిల్లవాడితో మాట్లాడాలనే విషయాన్ని కథారూపంలో శిల్పంగా చిత్రీకరించాడు. ఉదాహరణకు, పాలబుగ్గల నోటికి తిట్లు నేర్పించడం, నాన్న అబ్బాయితో వాళ్ళమ్మను దొంగముండా అనిపిస్తాడు. ఆ విషయం కథరూపంలో ఉంటుంది. ఇటువంటి పిల్లలకు తొందరగా శ్రవణయంత్రం అలవాటు చెయ్యాలి. ప్రపంచంలో శబ్దం ఉందని ఆ పిల్లవాడికి పరిచయం చేయాలి. వీటి గురించి ఎన్నో విషయాలు పాఠకులకు చెప్పే ప్రయత్నాలు చేశాడు. అక్షరము గాని, మాట గాని, శబ్దాలు కానీ 100 సార్లు చెప్పేటట్లు చూడాలని మనకు బోధిస్తాడు. ఇలాంటి పిల్లవానికి మాటలు నేర్పడం గురించి పెదవుల కదలికలు, నోరు తెరవడం, ముక్కు మూసి అనునాసికాక్షరాలు ఎలా పలికించాలనే విషయంలో రచయిత చాలా శ్రమ తీసుకున్నారు. భావముతో కూడిన స్పందనలు అంటే భయం, అవమానం, వీటిని ఎలా నేర్పాలి అనేదాన్ని ప్రయోగాల రూపంలో చూపించాడు. మాటల థెరపీ, శబ్దాల థెరపీ మొదట తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఈ పిల్లలను బడిలో తొందరగా చేర్చాలి. తొందరగా జబ్బు కనుగొని శ్రవణయంత్రం అలవాటు చేయడం, కుటుంబ సభ్యులందరూ ప్రేమగా చూడడం, వీలైనంత తొందరగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించడం వంటి సూచనలు చేశారు. ఇటువంటి పిల్లల జీవితంలో అమ్మ పాత్ర అందరికంటే ముఖ్యమైనది. ఆమె దేవత, అమ్మ అన్న దేవత. పుట్టు చెవుడైనా అమ్మ నుండి నేర్పిన మాటల సాయంతో దేశములో ఏ మూలనైనా బ్రతకగలడు. జీవితంలో చెవుడన్నది పెద్ద లోపం కాదని సువిశాల ప్రపంచానికి తెలియజెప్పటంలో శ్రీ రవీంద్ర భట్ గారు, మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు ప్రతాప్ రెడ్డి గారు ఎంతో మేలు చేశారు. చెవిటివారు ఎక్కడైనా బ్రతకగలరని భరోసా కలుగజేశారు. డాక్టర్ హనుమంతరాయుడు, నవజాత శిశు వైద్య నిపుణుడు, విశ్రాంత సూపరింటెండెంట్, కర్నూల్ మెడికల్ కళాశాల. వినండి అని చెబుతూ తెనుగుసేత ప్రతాప్ రాజులపల్లి గారు, దేవుడు అన్ని చోట్ల ఉండలేడు గనుక అమ్మను సృష్టించాడు అన్నది నానుడి. సర్వాంతర్యామి అనబడే దేవుడు అన్ని చోట్ల ఎందుకుండలేడు? కలడు కలండనువాడు కలడో లేడో అన్న మీమాంసలు వదిలేస్తే అమ్మ అన్నది ఉన్నది నిజం. పిల్లలను సక్రమంగా పోషించి పెంచే అమ్మ అగుపించే దేవతే అనడం అతిశయోక్తి కూడా కాదు. మామూలు పిల్లల కంటే పుట్టు చెవిటి పిల్లలకి ఆ దేవత అత్యవసరం. అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లే సమాజంలో పైకి రావడానికి అడ్డంకులున్నప్పుడు ఓ పుట్టు చెవిటి దివ్యాంగునికి మాటలు, చేతలు, వినయ విధేయతలు, ఓర్పు,
పట్టుదల నేర్పి సంఘంలో మిగతా వారితో సరి సమానంగా తమ కాళ్లపై తాము నిలబడి విజేతగా నిలిచే అర్హత, స్తోమత, ఆత్మవిశ్వాసం నింపే అమ్మ పసిడి కొమ్మ. అలాంటి ఓ విజేత వాస్తవ గాథ, అలా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కథే ఈ పుస్తకం. క్రమబద్ధమైన తర్ఫీదునిచ్చి వెలుగు నింపిన అమ్మ దీపధన్యురాలైతే, ఆ ప్రక్రియను పలువురికి ఉపయోగపడేలా అక్షర రూపంలోనికి తెచ్చిన ఆ తండ్రి రవీంద్రుడు నిజంగా చీకటి పారద్రోలే సూర్యుడే. ఇందులో ఉన్న పలు రకాల ప్రయోగ సాధనాలతో 10 మంది ప్రయోజకులవ్వాలన్న పరమార్థమే నాతో కరదీపిక లాంటి ఈ నవలికను రచింపజేసింది, ప్రచురింపజేసింది, పూర్తిగా ఉచిత వితరణకు పురికొల్పింది. కన్నడ మాతృక నుండి తెలుగు పిల్లలకై తెనుగు చేసిన నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. ప్రతాప్ రాజులపల్లి, హైదరాబాద్, ఆగస్టు 9, 2024. కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ ప్రతాప్ రాజులపల్లి గారు, తెలుగు కుటుంబాల పుట్టు చెవిటి పిల్లలకు ఉపయుక్తమైన ఈ పుస్తకాన్ని తెనుగు చేయమని నన్ను ఉత్తేజపరిచి తన కన్నడ నవలిక అనువాదానికి అనుమతించిన శ్రీ రవీంద్ర భట్ గారు సదా స్తుత్యార్హులే. ఈ పుస్తకాన్ని రచించి, ప్రచురించి ఉచితంగా పంపకం చేయాలనుకున్న నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, సమాజహితమైన విషయమెరిగి ముందు మాట తానే రాస్తానని ముందుకొచ్చి దన్నుగా నిలిచిన హితైషి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, ఆప్యాయతతో మలిమాట రాసిన డాక్టర్ హనుమంతరాయుడు గారులకు ధన్యవాదాలు. నాతో ఎటువంటి పరిచయం లేకపోయినా అనుమతించి, ఆవిష్కరించి, తన చేతుల మీదుగా ఈ కరదీపికను అందజేసేందుకు అంగీకరించిన బహుముఖ ప్రజ్ఞావంతులైన డాక్టర్ తనికెళ్ల భరణి గారికి, తనకు తెరపి లేకున్నా శ్రమ కోర్చి సుదూర తీరాల నుండి ఈ పుస్తకపు తొలి ప్రతిని అందుకోవడానికి విచ్చేసిన ముంబై తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారికి హృత్పూర్వక కృతజ్ఞతలు. అన్ని రకాల ప్రోత్సహించిన తెలంగాణ భాషా సంస్కృతి విభాగపు నిర్దేశకుడు శ్రీ మామిడి హరికృష్ణ గారికి, కవిమిత్రుడు సంగివేని రవీంద్ర గారికి, పలు విధాలుగా నా సాహితీ కృషిలో తోడ్పడమే గాక ఈ రచనను కూడా తిద్ది తీర్చిన డాక్టర్ కోడూరి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంతైనా రుణునే. తెలుగు పిల్లలను ప్రత్యక్షంగా ఉత్సాహపరిచేందుకు వచ్చిన ఆ అమ్మ దీప గారికి మెండైన దండాలు. ఈ పండుగ కథకు నాయకుడు, విజేత నిరంజన్కి నిండైన అభినందనలు. ప్రతాప్ రాజులపల్లి, హైదరాబాద్, ఆగస్టు 9, 2024. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మునుపటి నా కవితా సంపుటి జుడుగడు ఆవిష్కరణకు అభిమానంతో ఆగమించిన ఆప్తులు, జేఎన్టీయు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య శ్రీ కట్టా నరసింహారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతాప్ రాజులపల్లి, హైదరాబాద్, ఆగస్టు 9, 2024. ఇవండి ఈ పుస్తకపు తొలి పలుకులు. మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథను వచ్చే వారం మొదటి అధ్యాయం పాలబుగ్గల నోటికి తిట్లు నేర్పించింది తప్పక వినండి.